అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. శ్రీభగవానువాచ యం హి న వ్యథయంత్యేతే పురుషం పురషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. తాత్పర్యం: శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికిన ఏమని అనగా, అర్జున, ఏ వ్యక్తులైనా కానీ ఈ విధమైన ద్వంద్వాల వల్ల ఎటువంటి అసౌకర్యాన్ని భావించకుండా చాలా నిబ్బరంగా ఉండడమే ధీరుని లక్ష్యం. అంటే ద్వంద్వములు అంటే ఏమిటంటే సుఖాలు దుఃఖము, సుఖము దుఃఖము. ఇటువంటి పరిస్థితుల్లో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏమాత్రం చలించకుండా నిబ్బరంగా ఉండే వ్యక్తి ధీరుడు అవుతారు. ఇటువంటి లక్షణాలు అంటే సుఖం వచ్చినా అంటే సక్సెస్ వచ్చినా, దుఃఖం బాధ ఆర్ ఫెయిల్యూర్ ఏదైనా సక్సెస్ ఫెయిల్యూర్గా మనం తీసుకుందాము. సో ఈ రెండిట్లో ఏమొచ్చినా సరే నిబ్బరంగా ఉండాలి, తటస్థంగా ఉండాలి. అటువంటిదే ధీరుని లక్షణం. ఒక ధీరుడు ఏ విధంగా ఉంటారు? విజయం వచ్చినా విఫలమైన ఒకే విధంగా ఉంటారు, తటస్థంగా నిబ్బరంగా. అదే ధీరుని లక్షణము అని చెప్పారనమాట. అటువంటి అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి అమృతత్వాన్ని పొందగలడు అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ విధమైన భౌతిక స్థితిని మానసిక స్థితిని దాటి వెళ్ళడానికి చాలా శక్తి అవసరమవుతుంది అర్జున అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పాను. అంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంది? విద్యార్థులుగా మనం చాలా ఎగ్జామ్స్ రాస్తాం, నిన్న కూడా చెప్పుకున్నాంగా. సో అట్లాగే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఈక్వల్గా ఉండాలి. అప్పుడే ఫెయిల్ అయ్యమని బాధపడకంటే ఉన్నప్పుడే తిరిగి మనం రాయగలం. ఆ విధంగా మనం ఉంటేనే సక్సెస్ అయ్యామని చెప్పి గర్వాన్ని ఎక్కువగా అహంకారాన్ని చూపించకుండా ఉంటేనే ఇంకా మనం మన జీవితంలో ఇంకా ముందు స్థాయికి వెళ్ళగలం. ఇది ఈరోజు శ్లోకం యొక్క తాత్పర్యం. హరి ఓం ఓం ఓం. హరే కృష్ణ.